కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేదవాళ్లుగానే మిగిలిపోతున్నారు. అందుకే ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో అంటే కింద నుండే పేదవాళ్లకు చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి. సమాజం మనకి ఈ రోజు గౌరవం ఇచ్చింది. వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈ రోజు ఆ స్థాయిలో మేమందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించాం, ఈరోజు పైకి వచ్చాం. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది. దానికి నేను P4 అన్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయడమే కాకుండా శాశ్వతంగా కింది స్థాయిలో ఉండే పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత, నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టే బాధ్యత తీసుకుంటున్నాను. నేను ఒకటే పెట్టుకున్నాను ఒక లక్ష్యంగా. మీరు హైదరాబాద్ను చూశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మేము హైదరాబాద్ని రాళ్ళు రప్పలు చూసాం, ఏదో జూబ్లీ హిల్స్ అవతల పోతే ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ ఉందో అక్కడ, కానీ అక్కడ మాత్రం మీరు ఒక సింగపూర్ని లేకపోతే ఒక న్యూయార్క్ని చూసి ఈ విధంగా ఉండాలని మీ మైండ్లో రూపకల్పన చేసుకొని దాన్ని అమలు చేశారని చెప్పారు. అది వాస్తవం. ఈరోజు నేను ఒకటే చూస్తున్నాను, 2047కి భారతీయులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నెంబర్ 1గా ఉంటారు. జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, చైనీస్ కాదు. ఎవరైతే ఆ దేశంలో సంపద కానీ ఆ దేశంలో పరపతి కానీ ఉందంటే అది భారతీయులే ఉంటారని చెప్పి ఈ సభా సందర్భంగా చెప్తున్నా. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగుదేశం ఉంటుంది. దానికి ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అదే సమయంలో నేను ఆలోచించే సంకల్పం, నరేంద్ర మోడీ గారు ఇండియాని భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించినప్పుడు నేను కూడా ఒక సంకల్పం, తెలుగు జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం. దానికి నేను కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. అందుకే నిన్న మాట్లాడినప్పుడు కూడా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలని, ఈరోజు తలసరి ఆదాయం $3,200 ఉంది. అదే అమెరికాలో తెలుగువాడు చూస్తే $1,20,000 సంపాదిస్తున్నాడు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం చూస్తే $60,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం మన పిల్లల ఆదాయంలో సగం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడుండే మీ అందరి ఆదాయం చూస్తే వాళ్ళల్లో దగ్గర 40 రెట్లు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే 3% దగ్గర. అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి ఉపాధి కోసం ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. అందుకే నేను కూడా ఒక సవాలుగా తీసుకుని రాబోయే 14 సంవత్సరాల్లో మీ ఆదాయం $42,000 తలసరి ఆదాయం ఉండాలనేది నా కోరిక. $42,000 అంటే ఇంటూ డాలర్ మారుతూ ఉంటుంది కదా, రూపాయికి 80-85 రూపాయలు ఉంటుంది. ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ కొద్ది మందికో ఆదాయం రావడం కాదు, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇవన్నీ రావాలంటే క్రమశిక్షణ, ముక్కుకు సూటిగా మాట్లాడడం, నీతి నిజాయితీ, ఆత్మాభిమానం, నిరంతరం కష్టపడే తత్వం, త్యాగ నిరతి, ఇది ఎన్టీఆర్ చూపించిన స్ఫూర్తి. మనం ఒక్కరు బాగుంటే లాభం లేదు. ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. రారాజుగా ఎలిగాడు.
60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి 9 నెలలు ఆయన పడిన కష్టం చూస్తే ఒక రాక్షసుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు. అదే ఆయన జీవిత రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్యాగం చేశాడు, త్యాగం జాతి కోసం చేశాడు. అలాంటి త్యాగాల ఫలితం ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మహనీయుని బాటలో పయనిద్దాం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే బాధ్యత నాది. జూయిష్ కాదు, ఇంకొకరు కాదు, తెలుగు జాతి అవుతారు. భారతదేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. భారత దేశ గౌరవాన్ని పెంచుదాం, తెలుగోడి సత్తా చాటుదాం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ.